పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నాం. తమ సహోదరులైన యూదులు మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కొదవ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి. మరికొందరు రాజుగారి పన్ను చెల్లించుటికై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులొకటికై అప్పగింపవలసి వచ్చెనే. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగిలిన కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకే మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులకు మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకొండిరి. మరియు నేను, మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువులైన అన్యులు నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష రసములోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునని ప్రతి వారిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండినట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడిగా చేయబడును గాక అని చెప్పగా సమాజకులందరూ అలాగా కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చెప్పుచునే జరిగించిరి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరము మొదలుకొని 32 సంవత్సరముల వరకు 12 సంవత్సరముల అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్ష రసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగ చెయ్యలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చెయ్యగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకునే వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తము ప్రతి దినము 1 ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని. ఈ ప్రకారము చేసినను ఈ జనులు దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇంతటితో నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.